రేపు ఎల్లుండి జరిగే 102 దేశాల గ్లోబల్ సమ్మిట్ నిర్వాహకులలో ఆమె ఒకరన్నమాట. నియోలిని గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ నిర్వహణ వ్యయమే 100 కోట్ల పైనే అంట. అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. మరి 102 దేశాల ప్రతినిధులు అంత పెద్ద ఎత్తున అన్ని రోజులు అంటే మరి కోట్లు ఉంటుంది కదా. అందులోని ఈమె చతురత ఏంటంటే ఎన్ని కోట్లైనా, కోట్లాది నిధులను అతి తక్కువ సమయంలో ఎన్ని కోట్లైనా తీసుకొచ్చేంత ఆమె అసామాన్యురాలు అనమాట. అట్లా 600-700 మంది విదేశీయులు వస్తున్నారు శ్రీలంకకి. ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అయితే అందులో మన జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు కూడా మెరవబోతున్నారనమాట. శ్రీలంకలో ఈమె రైతు ఉద్యమం, రైతుల కోసము, రైతు ఆధారిత సంస్థ కదా అది. అయితే మన ప్రకాష్ రాజు గారు కూడా కన్నడిగానే అయిన ప్రకాష్ రాజు కూడా అందులో మెరవబోతున్నాడు. మరి అంతేసి మాటలు అన్నాడు కదా భారత ప్రధాని, ఎన్ని మాటలు అన్నాడు. ప్రకాష్ రాజు కూడా మామూలుడు కాదు. వ్యవసాయ చట్టాలనే రద్దు చేయించగలిగిన శక్తివంతమైన ఒక మహిళ ఆర్గనైజర్గా ఉన్న ఆయా దేశాలు, కొన్ని దేశాలతో అవన్నీ కూడా ఒక వామపక్ష, క్రైస్తవ, ఇస్లామిక్ ఇదే కదా. అందులో మహా రైతు సంఘాల ప్రతినిధి ముఖ్యంగా కీలకంగా ఉంటున్న ఆ సమావేశంలో మన ప్రకాష్ రాజు పాల్గొనబోతున్నారంట. అంటే ఏం జరుగుతుంది? ఇది మాత్రమే కాదు, చాలా చాలా జరుగుతున్నాయి.